మొన్నటి నుంచి గూడా మనము 2026లో ఏ రాశి వారికి నరదృష్టి, నరఘోష, శత్రుబాధ ఉండకూడదని జెప్పి 3 టాపిక్స్ మీద మనం చిన్న చిన్న రెమెడీస్ చెప్తున్నాము. మంచి స్పందన ఉంది. అంటే వాళ్ళు గూడా చాలామంది అబ్రాడ్ నుంచి గావచ్చు, ఇక్కడోళ్ళు గావచ్చు, చాలామంది అపాయింట్‌మెంట్స్ తీసుకుంటున్నారు డైరెక్ట్. ఇక్కడున్నోళ్ళైతే. అబ్రాడ్ అయితేనేమో వాళ్ళు నార్మల్ వాట్సాప్ కాల్ మాట్లాడతారు. లేదా ఆన్‌లైన్‌లోనే తీసుకుంటారు వాళ్ళు. మంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే నేను ఒకటికి 2 సార్లు చెప్పేది అదే. రాశిఫలాల మీద డిపెండ్ గాకండి. మీ జన్మజాతకం ప్రతి ఒక్కళ్ళకి మేషరాశి ఒక 10,000 మంది ఉన్నారంటే, 10,000 మందికి మేషరాశిలోకి ఒకే తీరు ఉంటదంటే ఉండదు. ఎవడి జాతకం వాడిది, ఎవడి కర్మ వాడిది, ఎవరి పూర్వజన్మ సుకృతం వాడిది. కాబట్టి మీరు గూడా టైం వేస్ట్ జేయకుండా మంచిగా ఒక ఆస్ట్రోనమర్స్‌ని కలవండి. మంచిగా మీరు తెలుసుకోండి. వెహికల్ నంబర్స్, కలర్స్, డైరెక్షన్స్ ఇవన్నీ గూడా చూసుకొని చేసినట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ మీరు చూడొచ్చు. సో, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే కుంభరాశి. కుంభరాశి వారికి నరదృష్టి ఉండకూడదు. అంటే మీరేం జేయాలి అంటే నెలలో ఒక 2 వారాలు అంటే 2 వారాలు అంటే మనకి థర్స్‌డే పౌర్ణమి తర్వాత గురువారము, అమావాస్య తర్వాత గురువారం. ఒకటి నిమ్మకాయ ఒకటి తీసుకోండి. నిమ్మకాయ ఒకటి తీసుకొని దాన్ని మంచిగా ఏం జేయాలంటే కొంచెం మంచిగా పసుపు పూసేయండి. పసుపు పూసేసి మంచిగా మీ తలపై నుంచి ఇట్లా పైనుంచి కిందికి ఒక 7 సార్లు తిప్పండి. తిప్పేసి దాన్ని ఇంట్లో గ్యాస్ పొయ్యి ఏదైతే ఉంటుందో ఆ గ్యాస్ పొయ్యి మీద పెట్టి కాల్చేయండి. ఇది నరదృష్టి ఎలాంటిది ఉన్నా సరే గాని నెలకొకసారి ఇది ప్రక్షాళన, రిఫ్రెష్‌మెంట్ అంటాం. మన మీద నెగటివిటీ ఉన్నా సరే గాని ఆ నెగటివిటీ తీసేస్తాం. అది ఎమ్మటే కాలి మొత్తం కాలిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఇమ్మీడియేట్‌లీ బయట పడేయండి. డస్ట్‌బిన్‌లో దాంట్లో దీంట్లో వేయొద్దు. ఇది ఫస్ట్. నరఘోష ఉండకూడదు. ఎవరికైతే కుంభరాశి వారికి నరఘోష అసలనేవి ఉండకూడదు. ఎక్కడికెళ్ళినా సరే గాని ఒక మంచి పాజిటివ్ ఆరా ఉండాలి. మంచిగా ఆ ఘోష అనేది అసలు మన దరిదాపులకి రాకూడదు అన్నప్పుడు మీరేం జేయాలంటే, పాలల్లో నల్ల నువ్వులేసి శివయ్యకి అభిషేకం చేయటం మొదలుపెట్టండి. అలాగే ఆ టెంపుల్‌లో ఆ రోజు ఏం జేయాలి అంటే, ఏదైనా సరే గాని వైట్ ఐటెమ్ అంటే దూద్ పేడ తీసుకోరి, కాజు కత్రి సంథింగ్ ఏదైనా అది తీసుకొని, అక్కడ మీరు పర్టిక్యులర్ టెంపుల్‌లో బంచేయండి. మీరు తీసుకోకండి. మళ్ళీ మనకి ఇంటికి తీసుకురావటం చేయొద్దు. ఇది కుంభరాశి వారికి నరఘోష ఉండకుండా జేయటానికి. థర్డ్ వచ్చేసి ఎవరైతే అందరూ నాకు శత్రువులు ఉండొద్దు, అందరూ నాకు మిత్రులుగా ఉండాలి అనుకుంటే, మీకు ఒకవేళ అవకాశం ఉంటే, మీరు కుదిరినప్పుడల్లా అరటి చెట్టు ఒకవేళ మీకు ఎక్కడన్నా అవైలబుల్ ఉంటే, ఆ అరటి చెట్టు దగ్గర కూర్చొని హనుమాన్ చాలీసా చాంట్ చేయటం మొదలుపెట్టండి. అంటే మనం ఎట్లా అంటే నార్త్ కూర్చొని సౌత్ చూసేటట్టు అక్కడ ఒకవేళ కూర్చునేటట్టు ఉంటే కూర్చోండి. లేదా నుంచున్నా పర్లేదు. అక్కడ హనుమాన్ చాలీసా అనేది చదవటం మొదలుపెట్టండి. చదివిన తర్వాత ఎళ్ళేటప్పుడు కొన్ని పచ్చి పాలు తీసుకొని వెళ్ళండి. ఆ పాలనేది హనుమాన్ చాలీసా చదవకముందు కొన్ని పోయండి. చదివిన తర్వాత కొన్ని పోయండి. అక్కడ మంచిగా తండ్రిని తలుచుకోండి. హనుమంతుల వారిని తలుచుకోండి. అలాగే బృహస్పతిని తలుచుకోండి. తలుసుకొని నాకెవ్వరు శత్రువులు ఉండొద్దు తండ్రి. నేను ఏ పని చేసినా సరే గాని నాకందరూ మిత్రులుగా ఉండాలి. నాకు అనుకూలంగా ఉండాలి. వ్యతిరేకంగా ఎవడు ఉండొద్దు. మంచిగా కోరుకొని దండం పెట్టుకొని అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి. ఇది మీకు కుదిరినప్పుడల్లా చేస్తూ ఉండండి. ఇలాంటి ఎన్నో రెమెడీస్ మనకి ఈ ఇంకా ఇంకా ఫాస్ట్‌గా రిజల్ట్స్ వచ్చే రెమెడీస్ కూడా ఉంటాయి. కాకపోతే ఎప్పుడు చెప్పగలుగుతాము అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్, మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చినట్టయితే అప్పుడు ఇంకా ఎలాంటి మనం ఇంకా బెస్ట్ ఇవ్వగలుగుతాం రెమెడీస్ అనేది మేము అప్పుడు చెప్తాం వాళ్ళకి. ఒక స్నాన విధానం, ఒక తిలక విధానం, లేదంటే మన దగ్గర ఉన్నాయి మనం అభిమంత్రించి ఇవ్వటం. ఇట్లాంటి ఎన్నో పాయింట్స్ లాస్ట్ మనం 13 ఇయర్స్ నుంచి మనం క్లయింట్స్‌కి మనం ఇస్తున్నాం. వాళ్ళ బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనం చూస్తున్నాం కాబట్టి మీరు కూడా ఈ 2026లో అదృష్టవంతులుగా మారాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్‌కి ఎమ్మటే కాల్ చేయండి. అపాయింట్‌మెంట్ తీసుకోండి. డైరెక్ట్ వచ్చినా కలవచ్చు. హైదరాబాద్‌లో ఉంటాను. లేదనుకుంటేనేమో ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా! ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ. అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలున్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయను స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయను బుక్ చేసుకోవచ్చు.
మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి, చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.